హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ ఇదొచ్చేసేమో థర్స్‌డే రోజు చేసిన వ్లాగు. మార్నింగ్ లేవగానే టిఫిన్ చేయడానికైతే కిచెన్‌లోకొచ్చిన. ఈరోజు టిఫిన్‌లోకైతే గోకరకాయ కర్రీ వండుతున్నా. తర్వాత చపాతీ చేస్తా. గోకరకాయ కర్రీ ఇప్పుడెందుకు వండుతున్నా అంటే, నేను లంచ్‌లోకి మళ్ళీ వంట చేస్తాను గదా! వంట చేస్తే ఇగ టైం అంతా ఎక్కువ అవుతది. ఈరోజు నేను పూర్తి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయని జెప్పి, ఇప్పుడు ఎట్లైనా గోకరకాయ కూర వండితే టిఫిన్‌లోకి తినొచ్చు. మళ్ళా లంచ్‌లోకి తినొచ్చు. ఒకవేళ నైట్ సరిపోకపోతే వేరే కర్రీ వండొచ్చు అన్నట్టుగా అయితే ముందుగానే అయితే కర్రీ వండేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేను గోకరకాయలని 2 రకాలుగా వండుతాను. ఒకటి కుక్కర్‌లో వండుతాను. లేదు అంటే ఫస్టే గోకరకాయలని ఉడికించి కొంచెం ఆనియన్స్ పేస్ట్ లాగా చేసేసి ఫ్రై చేస్తాను. ఈ 2 రకాలుగా అయితే చేస్తాను. ఎప్పుడైనా సరే చపాతీలోకి, అన్నంలోకి కావాలంటే నేనైతే ఇదే మెథడ్ అయితే యూజ్ చేస్తాను. ఇది చాలా మంచిగుంటది. ఎట్లొండినో చెప్తా. కానీ మీరెవ్వరు ఈ రెసిపీనయితే ఫాలో అవ్వకండి. ఎందుకు అంటే, నేను చాలా సింపుల్‌గా చేసేస్తుంటాను. నేను చేసే వంటలు నాకు నచ్చుతాయి. అందరికీ నచ్చవు గదా! అందుకే చెప్తున్నా. ఇది ఎట్లుందంటే ఫస్టయితే నేను కడాయి పెట్టుకొని, నేను పెట్టింది కుక్కర్ గదా! దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిలేసుకొని, జీలకర్రేసుకొని, ఒక 2 కట్ చేసిన ఆనియన్స్, టమాటా, కొంచెం కరివేపాకేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఏసి ఫ్రై చేసుకున్నాను. ఈ లోపుగానే ఒక మిక్సీ జార్‌లోకి కొంచెం వెండు కొబ్బరి, కొన్ని పల్లీలు, తర్వాతొచ్చేసి కొన్ని పుట్నాలు తీసుకున్నాను. నేను వాటినైతే ముందుగా ఫ్రై చేసేం తీసుకోను. కాకపోతే ఏంటి అంటే, నేను కొబ్బరి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను గదా! తీసుకొచ్చిన తర్వాత అవి అట్లనే ఉంటే, అవి ఖరాబయితాయని జెప్పేసి వాటిని కొన్ని ముక్కలుగా జేసైతే ఫస్టే కడాయిలో ఇట్లా అటు ఇటు ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. అందుకే అవైతే బ్రౌన్ కలర్‌లో కనిపిస్తున్నాయి. ఇక తర్వాత ఇక్కడ ఆనియన్సు, టమాటో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గోకరకాయలు వేసి అటు ఇటు కలిపేసైతే పైనుంచి మూత పెట్టేసిన. అవేమో ఒక 2 నిమిషాల వరకు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవైతే వేసుకుంటాను. ఈలోగా ఏం చేసినా అంటే చపాతీ చేస్తున్నా అని చెప్పినా కదా! చపాతీ పిండయితే కలిపిన. కొంచెం టూ సాఫ్ట్ అయిపోయింది చపాతీ పిండి. అందుకే చేతులకైతే అంటుకుంటూ ఉంది. ఒక హీటర్ మీదనేమో కర్రీ వండుతున్నా. ఇంకొక హీటర్ మీదనేమో చపాతీ చేస్తున్నా. ఈ పిండి కలిపేలోపే ఇక్కడ 2, 3 నిమిషాలు అయిపోయింది. గోకరకాయలయితే మగ్గిపోయిన తర్వాత కారం వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఏసాను. లేదు 1 ½ టేబుల్ స్పూన్ ఏసాననుకుంటా. తర్వాతనేమో సాల్టు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఏస్తాను. నేనేం చేస్తా అంటే ఇట్లా కొంచెం మసాలా కర్రీలలో కొంచెం కారం ఎక్కువే పడతదని జెప్పేసి నేను 1 ½ టేబుల్ స్పూన్ ఏసిన. తర్వాతొచ్చేసి ధనియా పౌడర్ ఏసుకుంటున్నా. నేను ఇది మొన్న మా సారయితే బయట తీసుకొచ్చిండు ఈ పౌడరు. ఒక 2 ప్యాకులేమో తీసుకొచ్చిండు. ఒక డబ్బాలో వేద్దాం అనుకున్నాను గానీ, ఇంట్లో డబ్బాలన్నీ ఖాళీ చేశాను గదా! ఏంటి అంటే, ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి స్టోర్ జేయడం వల్ల కిచెన్ మొత్తం డబ్బాలతోనే నిండిపోతుంది. అందుకే నాకు బాగా చిరాకొచ్చింది. సగానికి సగం డబ్బాలు తీసేసిన. ఇప్పుడు మళ్ళా నేను మీషోలో కొంచెం అన్నీ ఒకే దాంట్లో వస్తాయి గదా! పౌడర్స్ వచ్చే డబ్బాలుంటాయి గదా! అవి తీసుకుందామని అనుకుంటున్నాను. అది కూడా ఆలోచిస్తాననమాట. తీసుకుంటానా? లేనా? అని చెప్పి. ఎందుకంటే కిచెన్ మొత్తం డబ్బాలతోనే నిండిపోయినట్టుగా నాకనిపిస్తుంది. ఇక తర్వాత మీరందరూ నాకెప్పటినుంచో చెప్తున్నారు గదా! కింద కిచెన్‌లో వేసుకునే సామాను ఒక బుట్టలో వేస్తానని జెప్పినా గదా! అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసి చెప్పింది. ఏంటి అంటే, ఇలా పెద్ద కంటైనర్స్ తీసుకొని ప్లాస్టిక్‌వి దాంట్లో స్టోర్ చేసుకోండి అని జెప్పేసి చెప్పింది. ఆ సిస్టర్ చెప్పినట్టుగానే నేను ఇంతకు ముందుకు అలా ఒక 2, 3 డబ్బాలయితే నా దగ్గరున్నాయి. అవి నేనిక్కడ విశాల్ మార్ట్ నుంచి తీసుకొని దాంట్లోనే సామాన్లన్నీ వేసుకొని పైనుంచి మూత పెట్టేదాన్ని. అట్లా పెట్టడం వల్ల ఏ సామాను ఉందో లేదో గూడా నాకు తెలవకపోయేది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు పల్లీలు గానీ, మిల్లి మికర్ గానీ ఇవన్నీ పెడతాం గదా! ఎట్లుంటాయి కొన్నేమో డబ్బాలో వేసుకుంటాం. తర్వాత కొన్ని ఇట్లా ఎక్కువ డబ్బాలో పోయగా మిగిలి ఉంటదేమో నేను ఆ డబ్బాలో స్టోర్ చేసుకునేదాన్ని. అట్లా నాకు ఏమున్నాయో తెలవక నేను మర్చిపోయి తెప్పించిన వస్తువులే, ఉన్న వస్తువులే మళ్ళీ మళ్ళీ తెప్పించుకునేదాన్ని. అందుకే ఇగ అదంతా వద్దు అని జెప్పేసి ఇలా 2 కంటైనర్స్ లాగా ఉంటాయి గదా! అవి. వాటిని ఏమంటారు మన కూరగాయలేసుకునే బుట్టల్లాగా ఉంటాయి గదా! అవి తీసుకొని అన్నీ నాకు కనిపించేటట్టుగా సదిరేసుకున్నాను. ఇగ చపాతీ చేసిన, తర్వాత కర్రీ వండిన. మా సారేమో టైం అయితుంది అంటే ఇంకా చపాతీ ఉంటది గదా!
అదే కర్రీ ఉంటది గదా! అది సల్లారబెట్టి ఆయనకు బాక్స్ పెట్టించిన. విషమ్మకి, తనయ్యకి ఇద్దరికీ పెట్టించినంక, ఈరోజు నేను చేసుకునే పనులు చాలా ఉన్నాయి. నిన్న వీడియో అప్‌లోడ్ చేశాను గదా! ఫ్రైడే రోజు. ఆ వీడియో వాయిస్ అనేది, ఎడిటింగ్ అనేది నేను థర్స్‌డే రోజు మార్నింగ్ చేశాను. అందుకే ఇంట్లో పనులన్నీ తొందరగా చేసుకుంటే వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, మళ్ళా వాయిస్ చేసుకోవచ్చు. మళ్ళా పిల్లలొస్తే వాళ్ళతోనే అయిపోతది అన్నట్టుగా మార్నింగ్ 9:30 వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయితే జేసుకున్నాను. ఇప్పుడేందంటే చపాతీ జేషిన, తర్వాత కర్రీ వండిన, ఇంకో వైపు బియ్యం కడిగి, అన్నం గూడా పొయ్యి మీద పెట్టి గిన్నెలయితే తోమేస్తున్నాను. నేను ఎప్పుడు గిన్నెలు తోమినా గూడా ఇక్కడ ఈ ప్లేస్ ఉంటది గదా! ఫస్టు తోమడానికి ముందు అంటే సింక్‌లో గిన్నెలేసినంక ఫస్ట్ ఇదంతా కడిగేస్తాననమాట. కడిగిన తర్వాత మళ్ళా సింక్‌లో ఉన్న గిన్నెలు గూడా ఒక్కొక్కటి కడిగేసి పైన పెడతా. పైన పెట్టి మళ్ళీ ఒక్కొక్కటి తీసుకొని తోముకుంటూ సింక్‌లో వేస్తా. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ టాప్ అనేది ఇదక్కడ క్లీన్ చేస్తాను. గిన్నెలు తోమితే అక్కడిక్కడ సబ్బు పడతది కదా! ఆ సెకండ్ హీటర్ దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగి దాని మీద పెడతాను. రోజుకి ఒక 4, 5 సార్లు కడుగుతా. ఎన్ని సార్లు గిన్నెలు తోముతానో అన్ని సార్లు గిన్నెలు తోముతా. గిన్నెలు తోమేటప్పుడే ఫస్ట్ గిన్నెలు పెట్టినప్పుడు ఒకసారి, తర్వాత గిన్నెలు తోమినప్పుడు ఒకసారి, ఇంకోటి గిన్నెలు కడిగేటప్పుడు ఒకసారి, ఇట్లా 3 సార్లు కడిగినా గూడా మీరు చూస్తుంటే కొంచెం నల్ల నల్లగా ఉంది గదా! నేను దాన్ని స్క్రబ్బర్ పెట్టి చాలా అంటే చాలా రుద్దుతాను. అయినా గూడా అట్లుంది. అది ఎలా క్లీన్ చేసుకోవాలో కొంచెం నీట్‌గా మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఎప్పుడైనా సరే స్క్రబ్బర్‌కి సబ్బు అంటిచ్చేసి రుద్దుతూనే ఉంటాను. అలా రుద్దడం వల్ల అస్సలు పోవట్లేదు. అంటే పోతుంది గానీ తెల్లగా అనిపిస్తలేదు. మొత్తం మరకలు మరకలుగా అనిపిస్తుంది. మీ దగ్గర ఏదన్నా ఐడియా ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు కరెక్ట్‌గా నేను కర్రీ వండడం అయితే మార్నింగ్ 4:50కి అయితే స్టార్ట్ జేసిన. అయితే ఇంక 4:50కి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాను గదా! నాకు 7 వరకల్లా వంట చేయడం అయితే అయిపోయింది. అంటే అన్నము అయింది, తర్వాత గిన్నెలు అయింది, మధ్యాహ్నం కోసం అయితే కర్రీ గూడా అయింది. ఇప్పుడైతే అన్నం వండుతున్నాను. ఇప్పటి వరకు విషయం అయితే ఇంకా స్కూల్‌కెళ్ళలేదు. తనని రెడీ చేసుకుంటూనే ఒక పక్క అయితే అన్నం వండేసిన. అన్నం వంపిన తర్వాత విషయం అయితే స్కూలుకి పోతుంది. ఇక నేనేం జేయాలి, కన్నయ్యని రెడీ జేసి ఆయననైతే స్కూలుకి పంపియాలి. రోజు అంటే రోజు వర్షం వస్తూనే ఉంది. ఎప్పుడైతే వర్షం రాదు అనుకుంటామో వాతావరణం జూసి, అప్పుడే వర్షం వస్తుంది. మేము ఇక్కడికి జూన్ 15కొచ్చినాం గదా! ఆ 15థ్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. కొన్నిసార్లనేమో ముసురు లెక్క వస్తుంది. మళ్ళా వర్షమే వస్తలేదు. విషయమా స్కూలుకి పోయేటప్పుడు వాతావరణం జూసి, మమ్మీ నేను స్కూలు నుంచి వచ్చేసరికి మస్తు పెద్ద వర్షం రావాలి. రాగానే నేనైతే వర్షంలో మస్తు ఆడుకుంటా మమ్మీ అని జెప్పి, ముందే పర్మిషన్ అయితే తీసుకుంటుంది. విషయం అయితే స్కూలుకి పోయింది. చూస్తున్నారు గదా! 7 వరకల్లా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. నాకనిపించింది గదా! రోజుకి ఇంత మంచిగా పని 7 గంటలకే అయిపోతే ఎంత మంచిగుంటదో, ఎంత టైం మిగులుతదో అని జెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు గోకరకాయ అంటే నేను నైటే కట్ జేసి పెట్టినా. తర్వాత అది కుక్కర్‌లో కాబట్టి ఊకే కలిపే పని ఉండదు. అక్కడ ఉండే పని గూడా ఉండదు. ఒకవైపేమో చపాతీ చేసినా. ఇప్పుడు మార్నింగ్ టైమ్‌లో ఏం చేస్తా, రోజు వేరే వేరే టిఫిన్‌లు చేస్తా గాబట్టికి అంత పొద్దున్నే కర్రీ అయితే వండలేను గదా! మళ్ళీ అట్లా అనిపిస్తుంది. కానీ ఈ 7 గంటల వరకల్లా పనయిపోతే ఎంత రిలాక్స్‌గా ఉంటదో అసలు మస్త్ అంటే మస్తు హ్యాపీగా అనిపించింది ఈరోజు. నా ఒక 2, 3 అవర్స్ టైం అయితే నేను వీడియో కోసం అయితే స్పెండ్ చేసిన. ఈలోగా కన్నయ్య లేస్తే కన్నయ్యకు స్నానం పోసి నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలేసి కన్నయ్యనైతే రెడీ చేస్తున్నా. కన్నయ్య హాయ్ చెప్పు. స్కూలుకి పోతున్నాను. నేను స్కూలుకి పోతున్నాను. మళ్ళొస్తా. అను మళ్ళొస్తా. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అను అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను. అను నమస్తే అంకల్. ఇక నేను కన్నయ్యని స్కూల్లో
అయితే ఇంటికొస్తున్నాను. ఇక చూస్తుర్రు గదా! వాతావరణం అంతా మంచిగా గ్రీన్‌గా అనిపిస్తుంది. రోజు వర్షం పడుతుంది గదా! ఆకులన్నీ క్లీన్‌గా అయితున్నాయి. వాటి మీద దుమ్ము అనేదే ఉండట్లేదు గదా! చూడడానికైతే మంచిగా అనిపిస్తుంది. ఇక చూడండి, నేను రోజు పొద్దుగాల లేసి బయట గింజలేస్తూ ఉంటాను గదా! ఈరోజైతే నేను చపాతీ చేసిన. నైట్ చేసిన ఒక 2 చపాతీలుంటే, ఆ చపాతీలయితే బయట పెట్టేసిన. చూస్తున్నారు గదా! ఈ ఉడత ఎట్లా తింటుందో. అక్కడున్న ఒక చపాతీ ముక్కని తీసుకుపోయి తింటుంది. అది మధ్యలో కింద పడితే మళ్ళీ దాన్నయితే మన చేత్తోని మనం ఎట్లా తీసుకొని తింటామో గట్ల తీసుకొనయితే తింటుంది. ఇక చూస్తుండ్రు కదా! ఇది మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం. నాకనిపిస్తది అసలు దీంట్లో మనుషులు ఉంటారా? లేరా? అని చెప్పేసి నాకు రోజు బయటికెళ్ళినప్పుడల్లా అనిపిస్తనే ఉంటది. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. చూస్తేనేమో ఇల్లులన్నీ దగ్గరకుంటాయి. ఇప్పుడు ఇది మన మెయిన్ డోర్ గదా! ఇదేమో మా పక్కన ఆంటీ వాళ్ళ ఇల్లు. చూస్తున్నారు గదా! ఇగో ఇక్కడ కొంచెం స్క్వేర్ షేప్ లాగా ఉంది గదా! అదొక డోర్ అన్నమాట. ఇటు పక్కన వాళ్ళ ఇల్లు గూడా అంతే. మధ్యలో ఒకటి గ్రిల్ ఉంటది అంతే. తలుపులు గూడా దగ్గరనే ఉంటది. ఇప్పుడు నేను మా మెయిన్ డోర్ దగ్గరే నిలబడ్డాను గదా! నేను నిలబడితే నాకు నా స్ట్రెయిట్‌గా ఒక 4 డోర్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ నేను చూయించాను గదా! జూమ్ చేసి అక్కడ, మళ్ళీ ఇక్కడనేమో ఈ ఆంటీ వాళ్ళకి చెట్లడ్డున్నాయి. ఇదొక డోరు, ఇది మూడో డోరు, ఇది నాలుగో డోరు. చూస్తున్నారు గదా! ఇంత ఎదురెదురుగా ఇండ్లున్నా గూడా అన్ని ఇండ్లల్లో మనుషులుంటారు. మళ్ళీ ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలుంటారు. వాళ్ళు 10థ్ క్లాస్, 12థ్ అట్లా చదువుతున్న వాళ్ళుంటారు. ఈ ముంగటనేమో వేరే వాళ్ళొచ్చిండ్రని జెప్పినా గదా! వాళ్ళకి గూడా ముగ్గురు పిల్లలు. మళ్ళా అక్క ఉంటది. ఆయన గూడా ఉంటారు. వాళ్ళు గూడా అసలు ఇప్పటి వరకు మేము వచ్చి నెల రోజులైతుంది. ఒక్కసారి గూడా మాట్లాడిందే లేదు. అగో గట్లుంటది. ఇగో జూస్తుండ్రు గదా! ఇయన్నీ పక్కపక్కనే గానీ మనిషికి సంబంధం లేకుండా ఉంటారు. నాకనిపిస్తది కొన్నిసార్ల గిట్లా ఇల్లులు గింత దగ్గర ఉంటే ఈ క్వార్టర్ చుట్టూ అంటే ఈ ఫ్యామిలీలలో నాతో పాటుగా ఒక ఇద్దరు మన తెలుగు వాళ్ళున్నా గూడా మన సంసారం మొత్తం రోజు బయటనే ఉండేది. అట్లుంటది గదా మనతోని. ఇంతకుముందు మా ఆంటీ ఉండే గదా! నేను ఆంటీతోని రోజు అనేది ఎప్పుడన్నా బయటికెళ్ళినా గూడా, "ఆంటీ మీరైతే ఇంత సైలెంట్‌గా ఉంటుర్రు గదా! ఇంత దగ్గర ఇల్లులో మా తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయనుకో, ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నా గూడా 24 గంటలు ముచ్చట పెట్టుకునేది. తర్వాత మా సంసారం మొత్తం బయటనే ఉండేది. తిండి గూడా బయటనే తినేవాళ్ళం. ఇట్లా అస్సలు ఉండకపోయేది. ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నా గూడా ఈ ఏరియా మొత్తం అల్లరి ఉండేది" అని జెప్పేసి నేను ఆంటీతోని చెప్తూ ఉండేదాన్ని. అయితే ఆంటీ అనేది ఒక 2 ఫ్యామిలీస్‌ని తీసుకొచ్చుకో సరిత. నీకు టైమ్ పాస్ అయితది అని చెప్పేసి ఆంటీ గూడా చెప్పేది. నాకట్లనే అనిపిస్తది. మన వాళ్ళుంటే అసలు ఒక ఏరియా గాదు గదా! ఈ స్టేట్ మొత్తం గట్టిగా అరుపులు, ముచ్చట్లు, టీవీ సౌండు, ఆ సౌండ్, ఈ సౌండు వినిపిచ్చేది. ఇక్కడైతే అసలు మొత్తం నిశ్శబ్దంలాగా నడుస్తూ ఉంటది. ఇగ నేనేం జేసినా కొద్దిసేపట్ల బయట నిలబడి, ఏందిరా నాయనా ఈ మనుషులు ఒక్కసారి గూడా బయటికెళ్ళరా అసలెట్లుంటరు 24 గంటలు ఇంట్ల అని జెప్పేసి అనుకోని ఇగ నేను గూడా ఇంట్లోకొచ్చి మళ్ళా పనులైతే జేసుకుంటున్నా. ఇక చెప్పిన గదా! వంటయితే అయిపోయింది. ఇప్పుడు నాకున్న పనులేంటి అంటే ఇల్లు తుడవాలే, తర్వాత పిల్లలకు వెళ్ళేటప్పుడు నేను ఇది వంట చేసుకున్నాను కాబట్టి ఈ బెడ్‌రూమ్ అనేది సదరలేదు. ఇప్పుడు సదిరేస్తున్నాను. బట్టలు ఉతకాలి. ఈ 3 పనులైతే బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా నాకు. మా వాళ్ళైతే స్నానం చేసిన తర్వాత మనిషికొక టవల్ వాడుతూ ఉంటారు. ఆ 3 నేను వాళ్ళ కోసమయితే తీసి పెడుతూ ఉంటాను. ఇగ నేనంటారా నాకు చేతికి ఏది దొరికితే అదే వాడుతూ ఉంటాను. ఇక అందుకే వాళ్ళు తుడుచుకున్న తర్వాత ఈ టవల్స్‌ని వాష్ చేస్తాను గానీ బయటేమి ఆరేయను. ఇట్లా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరేస్తాను. పిల్లలొచ్చే వరకు టవల్స్ ఆరిపోతే మళ్ళా ఫోల్డ్ చేసి అక్కడ కూలర్ ఉంటదిగా అక్కడ పెడితే వాళ్ళకి టైంకి అంటే ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకున్న, ఫేస్ వాష్ చేసుకున్నా గూడా టవల్ అందేటట్టుగా పెడతాను. ఇగ కొంచెం ఎచ్చిపచ్చిగా ఉన్నప్పుడు గూడా ఈ ఫ్యాన్ కిందేస్తే ఆరిపోతదని జెప్పేసి, ఇగ ఇక్కడనే ఆరేస్తాను. పనంతా అయిపోయే వరకు మంచిగా ఆరిపోయిన తర్వాత ఫోల్డ్ చేస్తాను. ఇగ ఇప్పుడైతే ఇల్లు తుడుస్తున్నాను. ఇగ ఇంట్లో అయితే నాకు ఎక్కువ ఏం సామానుండవు. అన్నీ రెగ్యులర్‌గా నేను వాడేటివే ఉంటాయి. ఎక్కువ అనేవే ఉండవు. కాకపోతే ఇక్కడ నేను ఇందాక టీవీ దగ్గర ఇంతకు ముందుకు పిల్లల బొమ్మలుండేవి. ఆ బొమ్మలన్నిటిని నేను తీసేసాను. అంటే ఆ రెడ్ కలర్ బ్యాగ్ ఉంది గదా! దాంట్లో మొత్తం నింపేసాను. ఇగ ఇక్కడ బెడ్‌రూమ్‌లో ఉండే టేబుల్ ఉంది గదా! ఆ టేబుల్ కిందనే కేక్ సామాను ఉంది. నేను మొన్న 2 సార్ల కప్ కేక్స్ చేసినా గదా! సామాను అట్లనే పెట్టినా. ఏంటి అంటే దానికోసం ఒకటి స్టోరేజ్ ర్యాక్స్ ఉంటాయి గదా! అవి తీసుకొని ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన సదురుకుందాం అన్నట్టుగా అయితే చూస్తున్నాను.
ఒకటైతే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టినా అదొచ్చేసి 2000 వరకైతే ఉంది. అది తీసుకోవడం వల్ల నాకేంటి లాభం అంటే, ఇప్పుడు కేక్ సామాన్లన్నీ ఆ డబ్బాలలో ఉంటున్నాయి గదా! వాటిని తీయడం, సదురుకోవడం ఇదే సరిపోతుంది. ఇంకోటేంటి అంటే, కొన్ని ఏమైనా ఎక్స్‌ట్రా సామాన్లున్నా, అవి ఖరాబయితున్నా గూడా మనం చూసుకుంటూ ఉంటాం గదా! ఒకటి కబోర్డ్‌లాగా ఉంటాయని జెప్పేసి, నేననుకోని అదైతే ఆర్డర్ పెట్టిన ఒక 2, 3 డేస్‌లలో వస్తది. అది రాగానే నేను ఆ ఫ్రిడ్జ్ పక్కన దాన్ని సెట్ చేస్తాను. ఇల్లు తూడ్చాను గదా! తుడిచిన తర్వాత ఇంకా బెడ్‌రూమ్ గూడా సదిరేశాను. బట్టలొకటి ఆరేయాలి. మార్నింగ్ నుంచయితే చాయ్ తాగలేదు గదా! చాయ్ అయితే పెట్టినా. ఈ లోపుగా ఏం జేసినా అంటే మార్నింగ్ తోమిన గిన్నెలుంటాయి గదా! ఆ గిన్నెలన్నిటిని ఇక్కడ సదురుకుంటున్నా. నేను ఎప్పుడు ఎక్కువగా ఎందుకు జుట్టేసుకోనంటే నేనేం చేస్తానంటే పిల్లల్ని తోలిచ్చేటప్పుడు వాళ్ళని నేను 7:40 వరకల్లా స్కూల్లో వదిలేస్తాను గదా! వాళ్ళని రెడీ జేయడం, తర్వాత నేను రెడీ అవ్వడము, మళ్ళా తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టడం, తినిపియడం ఇదే అయిపోతది. ఇక వచ్చిన తర్వాత వాళ్ళొచ్చేది 11:00కే కాబట్టి, మళ్ళీ ఇప్పుడు నేను చిక్కులు తీసుకుంటూ, జుట్టేసుకొని కూర్చున్నాననుకో లేట్ అయితది అన్నట్టుగా, నేను ఎక్కువ సార్లు జుట్టయితే వేసుకోను. ఇక చూషిండ్రు గదా! ఇదంతా సదిరేసుకున్నాను. ఇక బెడ్‌రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇక్కడుండే ఈ సామాన్ని నేను చెప్తున్నాను. దీన్ని అక్కడ ఒకటి ర్యాక్ లాగా తీసుకొని, అక్కడ ఫ్రిడ్జ్ పక్కకైతే పెట్టేస్తాను. ఇక మొన్న బుక్కులయితే అమ్మినా అని చెప్పినా గదా! ఆ బుక్కులు గూడా ఏం లేవు. చూడడానికి నీట్‌గానే ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ పైన ఒకటి కవర్ తీసుకుంటాను. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇంతకు ముందుకు ఏసీ పెట్టి మళ్ళా గాలి రావట్లేదు అని జెప్పేసి బెడ్‌రూమ్‌లో తీసుకుపోయి పెట్టినాం గదా! అది మొత్తం చూడడానికి ప్లాస్టరింగ్ అయితే చేయించినాము. మంచిగా అనిపిస్తలేదు. ఇక నేనేం చేస్తానంటే దానికి కొంచెం రెడ్ కలర్ పెయింటేసి ఒక కొంచెం తిప్పుడు ముగ్గు బార్డర్‌లాగా వేద్దామనయితే అనుకుంటున్నాను. ఈ రూమ్ అయితే ఇట్లనే ఉంటది. ఇగో దీంట్లో ఇదొచ్చేసి మారుస్తాను. ఎందుకంటే ఎదురుంగా అదే కనిపిస్తుంది గదా! అని జెప్పి. ఇక తర్వాతొచ్చేసి ఒకటి చెప్పుల స్టాండ్ తీసుకోవాలి. పిల్లలకేంటంటే ఇప్పుడు స్కూల్ షూస్ అయిపోయినాయి. తర్వాత మా సార్‌కి గూడా ఒక 3 జతల చెప్పులున్నాయన్నమాట. అవన్నీ తీసుకొచ్చి ఆ టేబుల్ పక్కనే పెట్టేసరికి ఎవ్వరొచ్చినా సరే ఎదురుంగా అవే కనిపిస్తున్నాయి. ఇక వాటి కోసం గూడా ఒక చెప్పుల స్టాండ్ అయితే తీసుకుంటాను. ఆ సామానంతా బుక్ చేశాను. ఒక 8, 9 ఐటెమ్స్ అయితే బుక్ చేశాను. అవి ఇంకా రావాలి. అవొచ్చిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. ఈలోగా పాలాంటీ గూడా వచ్చేసింది. నేను చాయ్ పెట్టుకొని తాగుదామనే లోపే వచ్చింది. ఇక పాలు గూడా తీసుకపోయి నేను హీటర్ మీద పెట్టినా. ఇంట్లో పనంతా అయిపోయింది గదా! అందుకే లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను. చీకటిగా అనిపిస్తుంది మీకు. ఇగ నేను ఇల్లు తుడుచుకుంటూనే ఇవైతే డ్రాయింగ్‌కైతే వేసేసాను. ఇగ బాత్రూమ్ కూడా క్లీన్ చేసిన తర్వాత డోర్లు పెట్టి బట్టలైతే తీసుకొచ్చి ఆరేస్తున్నాను బయట. ఈరోజు వర్షం రానట్టుగానే ఉంది వాతావరణం. పొద్దున 7 గంటలకు అట్లా కొంచెం మబ్బు మబ్బుగా ఉంది. అప్పుడు వర్షం వస్తదేమో బట్టలు ఫ్యాన్ కిందనే వేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇక మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత బాగా ఎండొస్తుంది. అందుకే బట్టలన్నీ తీసి బయట చక్కగా గాలికైతే ఆరబెట్టిన. నేనేమో వర్షం రాదనుకోని బట్టలన్నీ బయట ఆరేసినా గదా! నేను బట్టలు ఆరేసిన ఒక గంటన్నర సేపటికే మళ్ళా చినుకులయితే వస్తే బట్టలన్నీ లోపట తీసి మళ్ళా ఫ్యాన్ కిందయితే వేసిన. ఇగ ఈలోపుగా పనంతా అయిపోయిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ జేసుకోవాలి అని జెప్పిన గదా! దానికోసం సెటప్ అయితే రెడీ జేసుకున్నాను లోపలికొచ్చి. అది మీకు ముందు ముందు క్లిప్‌లో అయితే వస్తది. ఇంక బట్టలు ఆరేలే గాబట్టి ఇక్కడైతే ఇదే చూపిస్తున్నాను. నేనెప్పుడైనా సరే వీడియో అనేది ఎడిటింగ్ చేసుకుంటాను. అది నైట్ టైమ్‌లో చేసుకుంటాను ఎక్కువగా. మార్నింగ్ టైమ్‌లో అయితే నాకు ఇంట్లో పని, పిల్లలతోనే నా డే మొత్తం అయిపోతది. ఇగ వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. అంటే మధ్యాహ్నం టైమ్‌లో గూడా వాళ్ళు ఆడుకున్నప్పుడు ఒక గంట, 2 గంటలు ఎడిటింగ్ చేసుకుంటే దానికి వాయిస్ అనేది నేను నైట్ టైమ్ చెప్తాను. ఈరోజైతే నాకు లేట్ అయిపోయిందనమాట. నిన్న చెయ్యలేదు వీడియోకి వాయిస్. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం స్టిచింగ్ మిషన్ దగ్గర పనుందని జెప్పి అక్కడనే స్టాండ్ అయితే పెట్టేసిన. ఇక ఈ లోపుగా ఏం జేస్తాను వాయిస్ చెప్పుకోవడానికి లోపలికైతే వెళ్ళిపోయినా. పిల్లలు లేనప్పుడేమో నేను ఇట్లా బెడ్‌రూమ్‌లో ఆ టేబుల్ మేట్ తీసుకొని, ఆ పిల్లో తీసుకొని వాయిస్ చెప్పుకుంటాను. వాళ్ళు పడుకున్న తర్వాత ఇక్కడ టీవీ రూమ్‌లో మంచం ఉంది గదా! అక్కడ కూర్చొనైతే వాయిస్ చెప్పుకుంటాను. దాంతో పాటుగానే ఎప్పుడైనా సరే ఇంట్లో పనులన్నీ అయిపోగానే ఒక 10 మినిట్స్ టైం దొరికినా గూడా నేను డైరీ అనేది రాసుకుంటాను. పొద్దున పనులన్నీ అయిపోయిన తర్వాత డైరీ రాస్తాను. మళ్ళా నైటు వీడియోకి వాయిస్ చెప్పిన తర్వాత డైరీ రాస్తాను. నాకు ఎప్పటినుంచో అలవాటయిపోయింది. ఎందుకు అంటే నేను డైరీలో కొన్నిసార్లు నేను చేయాల్సిన పనులు రాసుకుంటాను. తర్వాత నాకు ఏ విషయం గురించైనా బాధ అనిపించినా, సంతోషం అనిపించినా, తర్వాత ఇంకేవైనా సరే నేను అన్నీ వీటిలోనే మెన్షన్ చేసుకుంటాను. ఎందుకు అంటే మనుషుల కన్నా నాకు డైరీ మేలని అనిపిస్తది. మనం అనుకున్నవి, మనకు అనిపించింది, జరిగినది, జరగబోయేది, మనం చేసేది, చేస్తున్నది, కష్టం, సుఖం
తర్వాత చేసిన తప్పులు, ఎదుటివారి ప్రవర్తన, మన ప్రవర్తన ఇవన్నీ మనం చెప్పినా గూడా, ఎంత చెప్పినా గూడా మాట్లాడకుండా వినేది మన డైరీ ఒక్కటే. ఇప్పుడు అదే మనం మనుషులకి షేర్ జేసినామనుకో, అమ్మో! అట్లనా, ఇట్లనా అంటారు. మళ్ళా ఉన్నయి లేనివి అన్నీ అంటారు. మనం పాజిటివ్‌గా జెప్పినా గూడా నెగెటివ్‌గా అంటారు. అందుకే నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే అందరితో కాకుండా ఇలా నేను నా డైరీతోనే షేర్ చేసుకుంటాను. ఇది రాసిన తర్వాత నాకు చాలా అంటే చాలా రిలాక్స్‌గా అనిపిస్తది. కొన్ని కొన్ని సార్ల నేను కొంచెం మనసు బాలేనప్పుడు ఈ డైరీ చదువుకుంటే నేను చేస్తున్న తప్పులు, లేకపోతే నా ప్రవర్తనని నేనేమన్నా సరిదిద్దుకోవాలా అని చెప్పి గూడా నాకు తెలుస్తూ ఉంటది. అందుకే నేను రోజు డైరీ అయితే రాస్తాను. ఇగ ఈ లోపుగానే కనేని విషయమని తీసుకొచ్చాను. కనేని తీసుకురాగానే నాకు చాలా ఆకలేసింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదుగా అని జెప్పి, ఇగ నేను కన్నయ్య ఇద్దరం అన్నం తిన్నాం. విషయం వచ్చిన తర్వాత తనకి అన్నం పెడితే, ఇగ మళ్ళా పిల్లలిద్దరూ మధ్యాహ్నం టైంలో హోంవర్క్ అయితే చేసుకుంటుర్రు. నేను చాలా సార్ల మీకు విషు హోంవర్క్ చూయించాను గానీ, కన్నయ్యదైతే చూయించలేదు గదా! చూస్తుర్రు గదా! ఇప్పుడు తనొచ్చేసి ఎల్‌కేజీ. తనకైతే రాయడం కొంచెం కష్టంగానే ఉంది. ప్రతీదీ నేనే పక్కనుండి రాయించాల్సొస్తుంది. విషు ఎల్‌కేజీలో ఉన్నప్పుడు నాకైతే కష్టమేం అవ్వలేదు. తనకి స్కూల్‌కి వెళ్ళే ముందే రాయడం, చదవడం అన్నీ వచ్చినాయి. ఓఎన్‌ఈ 1 100 వరకొచ్చు. తర్వాత అప్పుడే ఎడిషన్స్ ఒచ్చు. ఏబీసీలు, స్మాల్ ఏబీసీలు ఇవన్నీ వచ్చు. హిందీ ఆళ్ళు గూడా నేను నేర్పించాను. కానీ కన్నయ్యకి నర్సరీ చదివిపిస్తున్నా అని జెప్పేసి అవేం నేర్పియలేదు. డైరెక్ట్ నర్సరీలోనే వేసిన. అందుకే ఇప్పుడు నేను కన్నయ్యకు ప్రతి ఒక్కటి దగ్గరుండి నేర్పించుకోవాల్సొస్తుంది. ఇక మధ్యాహ్నం అందరం అన్నం తిన్న తర్వాత గిన్నెలయితే తోమేసిన. ఈరోజు మిషనయితే సెట్ చేసుకుంటున్నాను. నేను మొన్న మీషో నుంచి అప్పుడు టాప్స్ తీసుకున్నా అని జెప్పిన గదా! ఆ టాప్స్ తీసుకున్నప్పుడు నేను స్టిచ్ చేస్తుంటే నాకు మిషన్ అనేది చక్రం ఉంటది గదా! అది తిరగలేదు. అయితే అప్పుడు నేనేమనుకున్నానంటే పట్ట లూజ్ అయింది గావచ్చు. ఇంటికి పోయి వచ్చిన తర్వాత సెట్ చేసుకుందాం అని చెప్పేసి నేననుకున్నాను. ఇగ ఈరోజైతే మళ్ళీ సెట్ చేద్దాం అని చెప్పేసి మిషన్‌ని తీస్తే ఆ చక్రం అనేది అస్సలు ఆ వీల్ ఉంటది గదా! తిరగట్లేదు. అంటే దారం ఏమి ఇరుక్కపోలేదు. కానీ తిరగట్లేదు. ఈ పట్ట తిరుగుతుంది గానీ చక్రం తిరగట్లేదు. నాకేం జేయాలో గూడా అర్థం గాలే. ఫస్ట్ ఏం జేసినా అంటే మిషన్ మొత్తం బయటికి తీసుకొని మంచిగా అయితే క్లీన్ చేశాను. కొంచెం చాలా దుమ్ము పట్టిపోయింది. తర్వాత లోపల ఇప్పుడు థ్రెడ్ దగ్గర ఇరుకుతదంటారు చూడండి. అక్కడ ఒక క్యాండిల్ పెట్టి కాల్చేశాను. అయినా గూడా దారం ఏమి ఇరకలేదు. ఇక మళ్ళీ ఏం చేశానంటే ఇది ఎందుకు తిరగట్లేదు అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి చూసాను. చూసిన తర్వాత మిషన్‌ని అయితే సెట్ చేసుకున్నాను అటో ఇటో. ఇక మిషన్ అయితే సెట్ అయిపోయింది. రేపు ఈ మిషన్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. నేనేమనుకుంటున్నానని చెప్పి. ఇక ఈవినింగ్ అయితే పిల్లలిద్దరికీ పాలు పోసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాంక మళ్ళా విషయమని కన్నయ్యనొకసారి చదివిపిచ్చిన తర్వాత మళ్ళా చపాతీ చేద్దామని జెప్పేసి పిండి పోసుకుంటే, నేను కొన్ని వాటర్ పోస్తున్నా. ఎటో ఆలోచించుకొని ఎక్కువ పోసేసాను. చూస్తుండ్రు గదా! ఒక 7 చపాతీలు చేయాలి నేను. పిండి ఇంత లొచ్చుగా అయిపోయింది గదా! మళ్ళా పిండయితే కలిపి చపాతీస్ చేయడం అయితే కంప్లీట్ చేసి, ఇగ అందరం తిన్న తర్వాత మళ్ళా గిన్నెలు తోమి, ఇగ పెరుగయితే తోడుబెట్టి, సబ్జా గింజలు గూడా నానబెట్టేషిన. ఇగ గిట్లయితే నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.